చెప్పాలమ్మా ఆన్సర్స్. ఏం చెప్పినా జస్ట్ 7 plus I 12. రియల్ యాడ్ 1 చేయాలి, plus 12. ఇమాజినరీ యాడ్ చేయాలి. 5 + 2 7 ప్లస్ 12 5. ఇక్కడ సేమ్ చెప్పిన రియల్ మైనస్ చేయాలి. 2 - 1 1 plus 5i. ప్లస్ 5 అయ్యేనా? Yes, sir. చూసుకో అమ్మా, కరెక్ట్ చూసుకో. 1i. 1 అయ్యా, ఇది 1 ఎట్లా అవుతుందమ్మా? 5 అవుతుంది. నేను ఒక్కసారి మీకు డౌట్ అని చెప్తే దాన్ని చేంజ్ చేస్తారు ఆన్సర్. మైనస్ ఇంటూ మైనస్ ఉంది, అది చూసుకోవాలి, ప్లస్ అవుతుంది. చేయండి అమ్మ, ఇది చేయండి. మల్టిప్లికేటివ్. Four minus 69. Minus 16 minus 11. Two I minus 2i, sir. 1 plus I whole square equal to 2i. 1 minus I whole square equal to minus 2i. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి, దీని ఆన్సర్ చెప్పండి. Minus 16 minus 11. -11 అయ్యమ్మా. Sir, minus 1/2 plus 1/10i. మైనస్ 1/2 plus 1/10i. బై ఇక్కడ డివిజన్ ఎప్పుడున్నా కాంప్లెక్స్ నంబర్స్ లో ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ బై కాంప్లెక్స్ నెంబర్ ఉంటే ఈ కింద ఒకటే గుర్తు పెట్టుకోవాలి. కాంప్లెక్స్ నెంబర్స్ లో కింద 5 కనిపించొద్దు. కింద ఎప్పుడైనా ఐ టర్మ్స్ కనిపించొద్దు. అంటే మీకు ఏం చెప్పిన డివిజన్ ఈజీ మెథడ్ లో 2i + 3 -5 - i5 దీనికి కాంజుగేటివ్ తోని ఇంటూ ఏమన్నా కాంజుగేట్ ఏమవుతుంది అప్పుడు -5
ప్లస్ i5 బై -5 ప్లస్ i5. నాకు ఈ గివెన్ ఆన్సర్ చెప్పండి. 2i ప్లస్ 3 ఇంటూ -5 ప్లస్ i5. దీని మల్టిప్లికేషన్ చెప్పండి. కరెక్ట్. చెప్పాలమ్మా, ఫాస్ట్ చెప్పాలి. -5 plus 5i by 50. One minus I by 2. minus I plus 3 by 10. -25 plus I by 50. ఏమొచ్చిందమ్మా? 1/10 minus 1/2i. 1 by చెప్పాలా? Sir, I చేసిరా? minus 5 by 10. i minus 5 by 10. Yes. కరెక్టే అమ్మా. అంటే దీన్ని మీరు ఎట్లా ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తారు? నేను ఓన్లీ ఇందులో నాకు ఇమాజినరీ టర్మ్ కావాలమ్మా. వాట్ ఈస్ ద ఇమాజినరీ టర్మ్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్? సపరేట్ గా రాసుకోవాలి. అప్పుడు 1/10i minus 1/2. What is the imaginary term? What is the real term and what is the imaginary term? 1 by 10 imaginary minus 1 by 2 real. క్వశ్చన్స్ ఒక్కోసారి. ఓకే, క్లియరా? మీరు అడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ అన్ని క్లియర్ కదా? ఇవి క్లియర్ అయ్యారనుకో మీరు కాంప్లెక్స్ నెంబర్స్ ఈజీగా అయిపోతుంది మనకి. అంటే స్క్వేర్ రూట్ అడుగుతామా? ఇవన్నీ ఫార్ములాస్ రాసుకోవాలి మీరు. స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇది డైరెక్ట్. స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది అమ్మా. కానీ మీరు ఇది గుర్తు పెట్టేసుకోండి, ఈ ఫార్ములా. సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేయరా? స్క్రీన్ డౌనా?
వాడికి నేను మీరు రాసుకోవాలమ్మా ఫార్ములాస్. మీరు ఈ క్వశ్చన్ అడిగిండమ్మా మీకు. ఈ క్వశ్చన్ జేఈలో కూడా అడిగిండు మీకు. ఇది డైరెక్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది ఇది మీకు కంపల్సరీ వస్తుంది అమ్మా. 2026 ఎంసెట్ లో ఏదో ఒక షిఫ్ట్ లో కంపల్సరీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్, ఇదే క్వశ్చన్ చేంజ్ చేయకుండా అడిగిండు. జేఈలో ఇదే అడిగిండు అండ్ ఎంసెట్ లో ఇదే క్వశ్చన్ అడిగిండు. స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ అనుకోమన్నాడు. దీని స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అనుకోవాలంటే మినిమం 2 minutes పడుతుంది. కానీ మీరు డైరెక్ట్ ఈ ఫార్ములాస్ నేర్చుకున్నారు అనుకో, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. ఏ అంటే మీకు ఇక్కడ ఉంది /2. మాడ్యులేట్ అంటే మీకు √(x² + y²). మాడ్యులేట్ అంటే x² + y². ఇక్కడ ఐ పెట్టొద్దు, అది మర్చిపోద్దు. మళ్ళీ ఐ పెడితే ఆన్సర్ తప్పైపోతుంది. జస్ట్ x అండ్ y. కంప్లీట్ అది రాసుకురా. చలో ఇది చేయండి. దీనికి ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ క్వశ్చన్? So plus or minus √5 plus √149/2 plus I into 7/2 √5 plus √149/2.
Sir, answer root 10 plus root 149 by 2 plus I root 149 root under root 149 minus 10 by 2. పెద్దగా వచ్చినట్టుంది కదమ్మా ఆన్సర్. సార్ మీరు ఒకసారి 149 by 2 చెప్పాలా నేను? plus I. Yes, sir. ఇట్లా చేయండి సార్. Yes, sir. ఇంత టైం కూడా ఎందుకు తీసుకున్నా నాకు అర్థం కాలేదు. 10x + 7i తీసుకున్నాను చెప్పినాను. ఇదేంటి పాజిటివ్, ఇది స్క్వేర్ రూట్ కనుక్కోమని చెప్పిన. పాజిటివ్ అంటే ఫస్ట్ ఫార్ములా. ఫస్ట్ మీరు మనకి మాడ్ జెడ్ కావాలి. సుమన్ 1 minute. Sir. Hi guys. చెప్పండి. ఒక 5 minutes. సో స్టూడెంట్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ నడుస్తున్నా, బాగా నడుస్తున్నాయా? ఎస్ సార్. యా. సో నేను గ్రూప్స్ లో కూడా మెసేజ్ చేసిన, ఫీజెస్ చాలా మంది పెండింగ్ ఉన్నారు. మోస్ట్లీ ఒక 5-6 మెంబర్స్ మాత్రమే ఫుల్ ఫీ పే చేశారు. అండ్ రిమైనింగ్ అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు, పే చేయట్లేదు. సో కొంచెం మెసేజెస్ కి రెస్పాండ్ అయ్యి ఫీ పే చేస్తే బెటర్. సో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత జస్ట్ నాకు మెసేజ్ చేయండి, లేకపోతే మన అడ్మిన్ కన్నా మెసేజ్ చేయండి అండ్ పే యువర్ ఫీస్. వాట్ ఇట్ అందరికి, అందరూ ఎవరైతే ఫీజ్ పే చేయలేదో పే చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ చెప్పాను మీకు, లైక్ స్టార్టింగ్ మనం 3,000 కట్టాలి, రిమైనింగ్ ఫీ ఆఫ్టర్ 2 weeks కట్టాలి అని. సో నేను ప్రామిస్ చేసినట్టు స్టార్టింగ్ మీకు తీసుకున్నాను అండ్ 2 weeks దాకా మిమ్మల్ని అడగలేదు, ఎవరిని అడగలేదు నేను. సో నేను నా ప్రామిస్ పెట్టుకున్నా అండ్ మీరు మీ ప్రామిస్ పెట్టుకోవాలి. ఎందుకంటే వీ హ్యావ్ టు రన్ ద బ్యాచ్ కదా, వీ హ్యావ్ సర్టెన్ ఫార్మాలిటీస్ టు డూ. మేము కూడా సాలరీస్ ఇవ్వాలి అందరికి. అండ్ మన వెబ్సైట్ యాక్సెస్ అందరికి వచ్చింది కదా సార్? నాకు రాలేదు సార్. రాని వాళ్ళు మెసేజ్ చేయండి. మరి ఏం చేస్తున్నారు? నేను చేశాను రాకపోతే సార్, అడగాలి కదా. మెసేజ్ చేశాను. ఎవరికి మెసేజ్ చేశారు? మీకే సార్ మెసేజ్ చేసి ఈ నంబర్ తోని ఫామ్ లో అప్లికేషన్ లేదు అన్నారు. అవును, మళ్ళీ ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి, లేకపోతే గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. వేరే వర్క్స్ లో బిజీ ఉంటే రెస్పాండ్ అవ్వకపోయినా. ఓకే సార్. గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, మన అడ్మిన్ ఉంటారు గ్రూప్ లో. దే విల్ రెస్పాండ్ యూ అండ్ దే విల్ గైడ్ యూ. ఓకే సార్. Try to pay your fees. మోస్ట్లీ రేపటి వరకు పోతే క్లాసెస్ ఉండవు, ఓన్లీ పే చేసిన వాళ్ళకే ఉంటాయి క్లాసెస్. ఓకేనా? చలో. ఎస్ సుమన్, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా క్లాసెస్ లో? ఇంకా ఇష్యూస్? అన్ని క్లాసెస్ బాగా నడుస్తున్నాయా? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎవ్రీథింగ్? అందరూ అర్థమవుతున్నా? అన్మ్యూట్ చేసి చెప్పండి. Sir. ఇప్పుడు మీరు మాట్లాడకపోతే కష్టం అవుతుందమ్మా. ప్రతి ఒక్కళ్ళు దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్. భవానీ ఏదో చెప్తుంది వినండి. భవానీ, సార్ ఏం లేదు సార్, ఓకే అంటున్నాను, అన్ని క్లాసెస్ అర్థం అవుతున్నాయి. సో చెప్పండి ఇంకెవరు? సో నేను ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఒకటే చెప్పాలి, వీ హ్యావ్ లిమిటెడ్ టైం గైస్. మనకు ఉన్నది చాలా తక్కువ టైం. ఈ టైంలోనే మీరు అన్ని మర్చిపోయి జస్ట్ ఫోకస్ ఆన్ స్టడీస్. దీస్ 3 months ఆర్ యువర్ టర్నింగ్ పాయింట్స్. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఈ 3 months అన్ని వదిలేసి స్టడీస్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ 3 months మీ 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 కెరియర్ని డిసైడ్ చేసేది. సో బీ యాక్టివ్. మీకున్న డౌట్స్ అన్ని చదువుకోవాల్సిన, ఇంకా చదువు ఏమైనా స్టార్ట్ చేయబోదు, ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. యూ హ్యావ్ లెస్ టైం. చలో దెన్. సో రేపటి వరకు అందరు ఫీజు కట్టేసేయండి. సో ఆల్ ద బెస్ట్. యా సుమన్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. సార్
చెప్పండి. సార్ సుమన్ సార్ కి 7:15 కి స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేసాం. సార్ 7:15 కి స్టార్ట్ చేస్తా నో టైం, అన్నారు. నో ఇష్యూస్. మనం టైం చేంజ్ చేస్తున్నాం, నో ఇష్యూస్. ఒక 2-3 days లో మనం 8:30 నుంచి స్టార్ట్ చేస్తున్నాం మ్యాథ్స్ క్లాస్. వేరే క్లాసెస్ కూడా మనం 7:30కే ప్లాన్ చేస్తున్నాం. సో ఈ 2-3 days కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎస్ సుమన్ కొంచెం 7:15 నుంచి స్టార్ట్ చేసినా కూడా ఇంకో 2-3 days లో మనం టైమింగ్ నేను చేంజ్ చేస్తాను. ఎందుకంటే 7:15 నుంచి లేకపోతే 7:30 నుంచి పెడదాం మనం క్లాసెస్. సో నేను మళ్ళీ ఒకసారి కొత్త టైం టేబుల్ పెడుతున్నాను యాజ్ పర్ యువర్ కంఫర్ట్. సో ఒక 2 days ఇవాళ రేపు కొంచెం అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ నేను మళ్ళీ కొత్త టైం టేబుల్ అందరికి రిలీజ్ చేస్తాను. అండ్ మోస్ట్లీ 7:15 నుంచి అన్ని క్లాసెస్ స్టార్ట్ అయ్యేటట్టు చూస్తాం. కరెక్ట్? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. డన్. చలో కంటిన్యూ చేసేయండి సుమన్. ఓకే. ఎక్కడ దాకా వచ్చింది? మీరు దీనికి ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? 2 minutes ఇచ్చిన మీకు టైం. 2 minutes లో కూడా ఆన్సర్ తప్పే చెప్పారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంది? ఇది పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ అంటే మిడిల్ లో పాజిటివ్ సింబల్, ఇది ఈ ఫార్ములా గుర్తుకు తెచ్చుకోవాలి. ఏ అనేది ఈజీ 10, 2 అనేది బేసిక్. మాడ్ జెడ్ గా అనుకోవాలా. మాడ్ జెడ్ అంటే ఏంది? x² + 10² అంటే 100 + 49, అంతే కదా? ఏమైంది? 149. 149 అనేది మనకు పర్ఫెక్ట్ స్క్వేరా? నో సార్. కాదు సార్. కాదు కదా. సో అక్కడ రాసేయండి మీరు. మన ఫార్ములా ప్రకారం ఆన్సర్ ఏమైతుంది? Under root 149 plus 10/2. ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? Plus ప్లస్ Plus. అయ్యేంటో under root of 149 minus 10/2. ఇంతే కదా మరి. దీనికి ఇంత టైం ఎందుకు తీసుకున్నట్టు? యాక్చువల్లీ క్వశ్చన్ ఇదేదో ఈ క్వశ్చన్ కాదు. 10 అయ్యా లేదా 7 + 10 అయ్యే ఆర్ ఇదే నంబర్స్ తో ఉంది. ఆన్సర్ అయితే యాక్చువల్లీ ఇది రాదు. ఓకే, ఈ క్వశ్చన్ కి అయితే ఈ ఆన్సర్ కరెక్టే. ఈ నంబర్స్ తోని ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ జేఈలో అడిగిండు అండ్ ఎంసెట్ లో కూడా అడిగిండు. అందుకని మీకు రిపీట్ ఇంత ఇంపార్టెంట్ అని చెప్పిన. అండ్ మీకు 2026 లో కూడా స్క్వేర్ రూట్ క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. అది ఇదే నంబర్స్ అయి ఉండొచ్చు, నంబర్ చేంజ్ అయి ఉండొచ్చు. మీకు మాత్రం ఈజీ, 1 minute కూడా పట్టదు. ఓకే కదా? ఫార్ములాస్ రాసుకున్నారు కదా? క్వశ్చన్ చేద్దాం మనం. చేయండి అమ్మా, ఇది మీరు ట్రై చేయండి. ఇది ఒకసారి ట్రై చేయండి. పాసిబుల్ పక్కపుంటే ఉంది. పాసిబుల్ పక్క ఉంటే వాల్యూస్ ఉంది. లేదంటే ఒక పని చేద్దాం, ఈ క్వశ్చన్స్ తర్వాత చేద్దాము. మీకు కాన్సెప్ట్ అయితే చెప్తాను. నెక్స్ట్ కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్ డినోటెడ్ బై జెడ్ కదా, కాంజుగేట్ డినోటెడ్ బై బార్, జెడ్ బార్.
జెడ్ ఈక్వల్ టు నేను ఎక్స్ ప్లస్ ఐవై ఇచ్చిన, వాట్ ఈస్ ద కాంజుగేట్? X minus I by. మైనస్ ఐవై. గుర్తుంది కదా, ఓన్లీ మన ఇమాజినరీ టర్మ్ కి మాత్రమే సైన్ అనేది చేంజ్ చేయాలి. జెడ్ బార్ ఏంది? 7i plus 7i plus 2. దీని జెడ్ బార్ ఏంటి? -6. దీని జెడ్ బార్ ఈక్వల్ టు -6. దీని జెడ్ బార్ ఈక్వల్ టు 7i plus 2. 7i plus 2. +2. ఎక్సలెంట్ అమ్మా, వెరీ గుడ్ ఆన్సర్. ఇది చెప్పండి, ఇది ఒకటి చెప్పండి, ఇది ఒకటి చెప్తే మీకు తర్వాత చెప్తా. ఇది చెప్పు. -3 -3 కదా. ఈ Sir, ఆన్సర్ it చెప్పిన is వాళ్ళు not in general form, right? It is not in general form. 6 minus 6. ఎస్, మీకు చెప్పింది ఏంది, జస్ట్ ఏదైనా ఇవ్వండి, అక్కడ క్వశ్చన్ ఏదైనా ఇవ్వండి, జస్ట్ మీరు ఇమాజినరీ టర్మ్ కు మాత్రమే సైన్ చేంజ్ చేయమని చెప్పిన. మీరు ఏమని చెప్తున్నారు, 7i plus 2 అని చెప్తున్నారు. ఇది కరెక్టా? ఇమాజినరీ టర్మ్ కి మాత్రమే సైన్ చేంజ్ చేయండి. పాజిటివ్ ఉంది ఇమాజినరీ టర్మ్ కి, -7i నెగిటివ్ పెట్టండి. ఆ -2 ని అట్లనే పెట్టండి. మ్యూట్ లో పెట్టుకొని డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ మనకి ఏంది, z ఈక్వల్ టు 6 ఉంది అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏమన్నట్టు 6 + 0 అయ్యేనా కాదా? ఇదేనా కాదా? 6 + 0 అయ్యేనా కాదా? Yes, sir. అంతే Sir, ఇప్పుడు దీని కాంజుగేట్ ఏమవుతుంది? 6. 6a అవుతుంది. -0 +0 అయ్యా. ఇక్కడ ఇది మనకి ఇది ఇవ్వలేదు, మనం అజంప్షన్ జస్ట్ 0 అనేది క్వశ్చన్ లో లేనప్పుడు నువ్వు ఎట్లా పెడతావు? మీకు ఇమాజినరీ ఉన్నప్పుడే దాన్ని సైన్ చేంజ్ చేయమని చెప్పిన. దీనికి ఇమాజినరీ లేదు, ఆన్సర్ అదే ఉంటది. మళ్ళీ రియల్ టర్మ్ ని అసలు చేంజ్ చేయొద్దు. ఇప్పుడు ఇది -3i, ఇది కరెక్టేనా? రియల్ టర్మ్ లేదు, రియల్ టర్మ్ లేనప్పుడు దాని అవసరం లేదు. మనకి ఇమాజినరీ అవుతుంది కదా, ఇమాజినరీకి సైన్ చేంజ్ చేయాలి అంతే. ఇట్లాంటివి మీరు చిన్న చిన్న మిస్టేక్ చేయొద్దమ్మా. దీని కాంజుగేట్ అనుకోండి అమ్మా. దిస్ ఇస్ జెడ్ బార్ అనుకోండి, ఫాస్ట్ గా అమ్మా.
సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్ -2 -i. -2 -i, sir. ఎంతమ్మా -2 -2 -i, sir. -2 -i is the right answer. -2 -i ఏనా ఒక్కసారి చూసుకోండి. +i వస్తుంది అనుకుంటా. మార్కర్ కనిపిస్తుంది. ఓకే. ఏమి ఇచ్చిండు 1 + iq. మీకు ఏం చెప్పినా ఈ పాయింట్ మీకు గుర్తుకు రావాలి. ఎప్పుడైనా డినోమినేటర్ లో 1 i అనేది కనిపించొద్దు. డినోమినేటర్ లో i కనిపించొద్దు అసలే. అప్పుడు ఏం చేస్తారు మీరు? పైకి తీసుకెళ్ళాలి. అంతెందుకు 1/i అంటే మీకు వాల్యూ తెలుసు ఆల్రెడీ. ఎంత? -i, sir. సరే కదా, డైరెక్ట్ రాసుకోండి. ఇప్పుడు ఇది ఎట్లుంది? a + b హోల్ క్యూబ్ కదా, అంతేనా కదా? Yes, sir. a³ + b³ + 3a² b + 3ab². a³ is 1³ is 1 + i³ + 3i + 3i² - i. 1 + i³ అంటే వాల్యూ -i, sir. -i. Sir. 3i. 3i² అంటే ఏమవుతుంది? i² వాల్యూ ఏంది? -1 కదా, అంటే -3 -i. ఓవరాల్ గా చెక్ చేయండి. -3 + 1 -2 +3 and -2 +i. 1 i కరెక్ట్ అనేది -2. మీరు i -2 ఇస్ ఆన్సర్. మీరు అప్పుడు -i -2 చెప్పారు. క్లియరా? కాంజుగేట్ అంటే సార్ ఒకసారి పైకి స్క్రోల్ చేస్తారా? తొందరగా. అది 6x కదమ్మా, దీన్ని 2x రాసుకోవచ్చు కదమ్మా. 3 × 2 6. ఎప్పుడైతే అన్ని ఈక్వల్ ఉన్నాయంటే 6 టేబుల్ లో పోతుంది. 6 అనేది 6 టేబుల్ లో కూడా పోతుంది. 6 టేబుల్ లో పోతుంది. ఎందుకు అంటే అలా కూడా రాసుకోవచ్చు కదా. అట్లా కూడా రాసుకోవచ్చు, కానీ ఈజీ అంటే ఆన్సర్ కూడా కరెక్ట్. అది కూడా కరెక్ట్. సరే, నువ్వు అదే రా. అంటే అదే రాసాం కదా, మళ్ళీ తప్పు ఉందని చూస్తే అర్థం. 2x + 2y - 1 = 0 నేను చేసిన ఫస్ట్. ఇంకా ఇది ఏమొచ్చింది? కూడా చేస్తాను అంటే నేను 3 టేబుల్ లో చేశాను, 6 టేబుల్ చేయలేదు. 3 రాదు. ఇది తప్పని ఇక్కడ ఇది కరెక్ట్. అది కరెక్ట్. ఇప్పుడు నీ వేలో నీ వేలో ఏది అంటే ఇప్పుడు వచ్చేసిన 2 × 3 రాను. అది రాయాలి. అయిపోయిందమ్మా.
Yes, sir. ఇది చేసిరా? ఇది ఎట్లుంది? వాట్ ఈస్ దిస్ ఫార్మ్? Z1 by Z2. ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ రెంట్లో సాల్వ్. ఈక్వేషన్ 1. ఎంత? -2. ఇదేనా మీకు వచ్చిన ఆన్సర్? ఇదేనా మీకు ఉంది ఫామ్? డివైడ్ ఫామ్ ఉంది. డివైడ్ ఉన్నప్పుడు మీకు ఏం చెప్పిన ఒక షార్ట్ కట్ ఫార్ములా ఏమొద్దు. డివైడ్ ఉన్నప్పుడు ఈజీ అంటే కింద ఉన్న డినోమినేటర్ ని కాంజుగేట్ చేయండి అని. కాంజుగేట్ చేస్తే కిందిది 3i minus 1 by 2. వస్తుంది. 3i - 1 వస్తుందా పైన? 3i minus 1. ఓవరాల్ గా 3i - 1 by 2. ఆన్సర్ ఇస్ -1 by 2 ప్లస్ 3/2i. నోట్ చేసుకురా, ఫాస్ట్ గా నోట్ చేసుకోవాలి. ఇంకా చాలా ఉంది కాంప్లెక్స్ నెంబర్ టాపిక్. Z into Z బార్ మీకు ఎక్కడైనా కనిపిస్తే ఇంతే ఫార్ములా. ఇవన్నీ ఫార్ములాస్. మీరు ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర రాసుకోండి అమ్మా. లేదంటే ఒక వేరే దాంతో నోట్ చేసుకోండి ఫార్ములాస్ అని. ఎక్కడైనా మీకు Z into Z బార్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చిండు అండ్ దాన్ని కాంజుగేట్ తో ఇంటూ చేసినాం అనుకో x² + y². రియల్ టర్మ్ స్క్వేర్ ప్లస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చిండు, ఆన్సర్ చెప్పండి. డైరెక్ట్ చెప్పాలి ఈ ఫార్ములా ప్రకారం. 9 plus 25. 9 plus 25. Z² + Z బార్ స్క్వేర్ అంటే 2 times of 34. కరెక్టేనా? Sir, x 34 square ఏనా? minus y square. Square minus y. అంటే ఇప్పుడు ఇది చెప్పండి. x² - y² అంటే 9 - 25 -30. మైనస్ Minus 32. -32. ఇదేనా మీరు చేసింది? ఎందుకమ్మా మీరు ఇన్ని మిస్టేక్ చేస్తున్నారు? ఇక మనకి ఎక్స్ ఏంటి మనకు 25 కదా, y ఏంది 9 కదా. మైనస్ ఎందుకు వచ్చింది ఈడ మరి? అట్లా సిల్లి మిస్టేక్ చేయొద్దు మీరు. మీరు నాకు తెలిసి ఇది ఏ తీసుకురు, ఇది బి తీసుకురు, ఇది వై, ఇది ఎక్స్ తీసుకురు, ఇది వై తీసుకురు. ఎవ్రీ ఫార్ములా రాసుకోండి. అండ్ ఇంకో ఫార్ములా Z బార్ ఇచ్చిండు క్వశ్చన్ లో, దీనికి కాంజుగేట్ కనుక్కోమన్నాడు. అప్పుడు ఏమవుతుంది అంటే Z బార్ హోల్ బార్.
బ్లాక్ లో సార్ ఒకసారి థర్డ్ ఫార్ములా జెడ్ బార్ యొక్క కాంజుగేట్ ఏమైతే అంటే జెడ్ బార్ హోల్ బార్. ట్రై చేయండి. ఎక్స్ ఇంటూ ఇది ఎక్స్ ఇంటూ వై. పైన చూసుకోండి. మీరు మైనస్ ఇప్పుడేనా ఇక్కడనే పెట్టుకొని అలా తీసుకుంటాను. సార్ ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే అమ్మా, చేస్తా. ట్రై చేయలేరా? ఇది మీరు వస్తలేదా? ఏమి ఇచ్చిండు మనకి? ఇది ఇచ్చిండు ఎక్స్ ఇంటూ వై వాల్యూ అనుకోమంటుండు. మనము ఇక్కడ జెడ్ ఇంటూ జెడ్ బార్ కామన్ దిద్దాం, ఎందుకంటే మనకు ఫామ్ లో ఉంది జెడ్ ఇంటూ జెడ్ బార్ కదా. కరెక్టేనా? జెడ్ ఇంటూ జెడ్ బార్ ఏంది? ఇదేనా మీకు రాపిచ్చింది? ఇదేనా? X plus జెడ్ ఇంటూ జెడ్ బార్ x square plus ప్లస్ వై, ఇదే కదా. అంతే సార్. అండ్ జెడ్ బార్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఇది కూడా ఉంది మీకు. జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ బార్ స్క్వేర్. 2 of x square minus y square. జెడ్ అంటే
ఇది 2 అనేది మొత్తానికి ఇంటూ ఉందా? ఇట్లా రాసుకోవచ్చు నేను. నోట్ చేసుకోండి అమ్మా. అర్థం అవుతుందా మీకు? అర్థం కాకపోతే చెప్పండి. Yes, sir. క్లియరా? అవును సార్. ఎవ్రీ స్టెప్ కూడా రాస్తున్నా. ఇంకా అందుకని ఇప్పుడు ఫార్ములా తెలిసి ఈజీగా చేయొచ్చు. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది ఇంటూ ఇది చేస్తే 15 వస్తుంది కదా. అంటే ఈ రెండింటి వాల్యూస్ మనం ఏమేమి తీసుకోవచ్చు? పాసిబిలిటీస్. క్వశ్చన్ లో ఏమన్నాడు? పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో ఇక్కడ 15 ఉంది, రెండింటికి ఇంటూ ఉంది. ఇవే ఇక్కడ ఏం తీసుకోవచ్చు, ఇక్కడ ఏం తీసుకోవచ్చు? 5 into 3గా తీసుకోవచ్చా? ఎస్ సార్. సో ఈక్వేట్ చేయండి. ఈ మోడల్ వచ్చిందంటే మీరు ఇదే ప్రాసెస్ ఫాలో కావాలి అంతే. సార్ ఇష్టం వచ్చినట్టు చేయాలా ఇట్లా అంటే, ఈ ఇట్లాంటి టైప్ మోడల్ వచ్చిందంటే కంపల్సరీ ఇదే ప్రాసెస్ చేయాలి మీరు. చూడండి, x² y² క్యాన్సల్, ప్లస్ ఉంది మైనస్ ఉంది కాబట్టి 2x² = 8. వాట్ ఈజ్ x? Plus or minus 2. Then y? Substitute in this or this. Any ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. Plus or minus 1, sir. ప్లస్ ఆర్ మైనస్ 1. సో మనకు అడిగింది ఏంటి? x into y కదా. One into 2, 2. Plus or minus 2 is the answer. అర్థమైందా ఇది మొత్తం? వై ఎట్లా వచ్చింది చెప్పారు సార్ ఒకసారి. y ఎట్లా వచ్చిందో తెలుసులేదా? ఇక్కడ మనకి x ఏం వచ్చింది? ప్లస్ ఆర్ మైనస్ 2 వచ్చింది. నువ్వు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకో. x² + y² = 5 తీసుకుంటాను నేను. x వచ్చేసింది 2 పెట్టుకో, x + y² = 5 కదా. y² స్టెప్ 2² ఏంటి? 4 ప్లస్ y² = 5. y² = 5 minus 4. y² = 1. స్క్వేర్ తీసేస్తే y = ప్లస్ ఆర్ మైనస్ 1. అర్థమైందా? సార్ మీకు చిన్నవి తెలియాలి ముందే. సార్ ఒకసారి స్క్రీన్ కింది కనండి సార్. ఫస్ట్ ఇది సేమ్ ఇక్కడ రాసుకోవాలి.
ఇప్పుడు ఏది ప్లస్ ఇది ప్లస్ ఫస్ట్ అది మైనస్ ఒక్కొక్క తీసుకోవాలి కరెక్ట్ చేసుకుంటే నేను చేసేస్తాను ఎక్సెల్ తీసుకో ఫస్ట్ ఎక్సెల్ ఉన్నాయా ఎక్సెల్ నెక్స్ట్ వాల్యూ తీసుకున్నాం ప్లస్ 6 ఓకే ప్లస్ మనకి ఇది ఇప్పుడు అయిపోయింది ఇది వచ్చింది ఇక్కడ నుంచి ఉన్నాం సార్ చెప్పమ్మా కంప్లీటా అయిపోయింది సార్ చెప్పు ఎవరు సార్ అన్నారు భవానియా సార్ అక్కడ జెడ్ స్క్వేర్ తర్వాత 2 ఎందుకు తీసుకోవాలి సార్ 2 x స్క్వేర్ మైనస్ 5 సార్ ఇక్కడ 2a ఎందుకు తీసుకున్నాను డౌటా నీకు x ఈక్వల్ టు 2a ఎందుకు తీసుకున్నాను డౌటా 2 మైనస్ 2 తీసుకో నో ప్రాబ్లం x ఈక్వల్ టు -2 తీసుకో అమ్మా కాదు సార్ సొల్యూషన్ లో సెకండ్ లైన్ ఇక్కడ దాని పైన సార్ x స్క్వేర్ బ్రాకెట్స్ 2 ఇది మీకు ఫార్ములా చెప్పినా కదా రాసుకోలేదా z స్క్వేర్ ప్లస్ z బార్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మీరు ఫార్ములా ఇక్కడ ఇగో z స్క్వేర్ ప్లస్ z బార్ స్క్వేర్ ఈ మైండ్ లో గుర్తుండిపోవాలి z ఇంటూ z బార్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ z స్క్వేర్ ప్లస్ z బార్ స్క్వేర్ అంటే 2 ఇంటూ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఇట్లా గుర్తుండిపోవాలి z బార్ ఆఫ్ బార్ అంటే చెప్పండి z బార్ ఆఫ్ బార్ ఈక్వల్ టు Z bar or bar. ఒకటి ఇచ్చినమ్మా ఇది ఇచ్చినా మీకు దీనికి z బార్ ఆఫ్ బార్ అనుకోండి z బార్ ఆఫ్ బార్ అనుకోండి ఇది ప్లస్ ఏనా అది తీసుకో ఇప్పుడు -13 ఉంది ప్లస్ ప్లస్ అయితే సార్ మైనస్ ఈక్వేషన్ 1 అండి మరి ఇక్కడ వేరే వచ్చింది ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు గిరిగా చేస్తున్నావు అదే ఇదేనా చేసేది మరి అది ఆన్సర్ అది కాదు దీని ఆన్సర్ కరెక్ట్ చేసిన క్వశ్చన్ 2 ఈ ఆన్సర్ చెప్పమ్మా ఎవరు మీరు నేనేమేంటమ్మా ఓకే థ్యాంక్ యూ ఈ ఆన్సర్ చెప్పేళ్ళండి మీరు మీకు ఇది చెప్పలేకపోతున్నారంటే మీ కాంప్లెక్స్ నెంబర్స్ ఇంకా అర్థమవుతుంది ఇది జెడ్ అమ్మా జెడ్ బార్ ఏంది ఐకి నెగిటివ్ చేంజ్ చేయడం ఇంతేనా 3 plus I. ఇది జెడ్ బార్ ఆఫ్ బార్ ఏంది మళ్ళీ చేంజ్ చేయడం కదా మీరు ఇది చెప్పలేకపోతున్నారు ఆల్రెడీ ఇక్కడ రాపిస్తుంది మీకు
ఇక్కడ మీకు రాపిస్తున్నా జెడ్ బార్ ఆఫ్ బార్ ఈక్వల్ టు జెడ్ అని మీరు రాసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోండి.